హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాలలో దోశలని సాఫ్ట్గా ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇన్స్టెంట్ దోశల కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పూల్ మకానా, అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు అటుకులు, అరకప్పు పెరుగుని తీసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోశలోకి ఇన్స్టెంట్ అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ సైజులో ఉండే అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 10 ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలన్నీ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి పోపు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇలా కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్న మకానాని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దోసపిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఈనోని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఈనో లేకపోతే ఒక 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని దీనిని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది దోశ పిండిలాగా ఈ విధంగా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని అది హీట్ అయ్యాక 1 లేదా 1.5 గరిటె వరకు పిండిని తీసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు కాల్చుకోవాలి. దోశలు వేసిన వెంటనే ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా వస్తే దోశలు అనేవి మనకి పర్ఫెక్ట్గా స్పంజ్ లాగా వస్తాయి. ఇవి రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఒక వైపుకి బ్రౌన్ కలర్ రాగానే వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా దోశలన్నింటినీ వేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే దోశలు అనేవి పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. అంతే అండి, చాలా టేస్టీగా పప్పులేమి నానబెట్టినప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మకానా అనేది హెల్త్కి చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.